జై స్వరాజ్య వరల్డ్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనము మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయిపాలెంలో ఉన్నాము. మనతో గ్రామ పంచాయతీ అంటే రెండవ దఫ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సరళి మరియు ఓటర్ నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయిపాలెం రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఈవెన్ బీజేపీ పార్టీ అయినా పార్టీ అభ్యర్థులు గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్స్ని ఏ విధంగా వారు మంత్రముగ్ధులు చేసి ఓటు వినియోగించుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి సంగీత జగదీశ్వరాచారి వారి ఇంటి వద్ద ఉన్నాము. వారితో చాలామంది వారి యొక్క ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరి జగదీశ్వర్ గారు, సంగీత గారు, నమస్తే అండి. నమస్కారం అండి. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రెండవ దఫ సంబంధించి ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. మొదటి దఫ రేపు ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. అవును. మరి ఇక్కడ మీ బీఆర్ఎస్ పార్టీలోనే ఎంతో కాలం కష్టపడి ఎవరికైతే టికెట్ రాలేదో బీఆర్ఎస్ పార్టీ రెబల్గా వాళ్ళు పోటీలో ఉన్నారు. మరి సర్పంచ్గా మీరు పోటీ చేస్తున్నారు. అసలు మీకే ఎందుకు ఓటేయాలి? గ్రామ ప్రజలు ఏది దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు. జై స్వరాజ్య ఛానల్ వారికి మా కంటాయపాలెం గ్రామం నుండి, గ్రామ ప్రజల నుండి ప్రత్యేక ధన్యవాదములు. మీరు వరంగల్ నుండి ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చేసి ఈరోజు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలను మీరు ప్రచారం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి మా వద్దకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన కంటాయపాలెం గ్రామం నుండి మాకే ఎందుకు ఓటు వేయాలని, మాకే ఎందుకు టికెట్ ఇచ్చారనేది మీ ప్రశ్న. దానికి ఖచ్చితమైన సమాధానం మా దగ్గర ఉంది. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎప్పుడూ కూడా ఓటమెరుగని పార్టీగా మా కంటాయపాలెం పెట్టింది పేరు. అలాగే మాకు దయన్న గారి అండ, అలాగే కేసీఆర్ గారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటూ ఉంటాయి. కాబట్టి గ్రామ ప్రజలందరిలో కూడా ఈ యొక్క పార్టీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి ఈ కంటాయపాలెం గ్రామం, అలాగే నాకే ఎందుకు టికెట్ ఇవ్వాలి అనే విషయంపైకి వస్తే, మా గ్రామంలో ఇద్దరం వ్యక్తులను కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమే. అలాంటప్పుడు ఇద్దరిలో కూడా ఎవరికి ప్రజాభిమానం ఉంది అనే విషయంలో మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎంతో సర్వేలు ఒక 3-4 రోజులుగా జనాల మధ్య సర్వేలు జరిపించడం జరిగింది. కాబట్టి ఆ సర్వేలలో 100కు 100% మనకు ఒక బెస్ట్ రిజల్ట్ రావడం మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గుర్తించి ఆ యొక్క మా ఎదుటి అభ్యర్థి అయినటువంటి వారిని కూడా సంప్రదింపులు జరిపించారు. కాకపోతే వారు వాళ్ళ మనసుకు ఏదో మాకు రాలేదు అన్న సందిగ్ధంలో మేము కూడా రెబల్గా వేయడానికి ముందుకొచ్చామని వాళ్ళు మండల పార్టీ నాయకులతో చెప్పడం జరిగింది. అలాగే మాకే ఎందుకు ఓటేయాలనేది దానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, గ్రామ ప్రజలే మీరే మా గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలి, మీరు పోటీ చేస్తే మేమంతా కలిసి మీకు విజయం చేకూరుస్తామని గట్టి సమాధానం చెప్పి నన్ను బరిలోకి దించిందే మా గ్రామ ప్రజలు. అందువల్ల నేను ఈ బరిలోకి దిగడం జరిగింది. దీనికంటే ముందు కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం గ్రామ ప్రజలందరి దృష్టిలోనూ ఉంది. గ్రామ ప్రజల ప్రతి హృదయంలో నేనున్నాను, నా యొక్క సేవాభావం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకంతోనే నేను ఇక్కడ బరిలోకి దిగడం జరిగింది. సో జగదీశ్వర్ గారు, మీరు గతంలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేశారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రామ పంచాయతీలో దాదాపు 3000 మంది, ఇప్పుడు ముసలోళ్ళు కావచ్చు, రకరకాల అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు, మీరు డోర్ టు డోరు సర్వీస్ చేస్తూ ఒక ఆర్ఎంపీ డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అవును. మరి ఆ గుర్తింపు అనేది 3ంత వచ్చేసరికల్లా మరి ఆ పేషెంట్సే, అది ముసలోళ్ళు కావచ్చు, కొంత అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్న పేషెంట్లు ఎవరైనా సరే వాళ్ళు నా ఇంటికే రావాలి, అవసరం ఉంటే నా ఇంటికే రావాలని చెప్పేసి మీరు గతంలో కొంత డిఫరెంట్గా మాట్లాడినట్టుగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మీ బీఆర్ఎస్ పార్టీ రెబల్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర మేము అనేక రకాల క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు మీపై స్పందించిన విధానం, నిజంగా మీరు గతంలో మరి అనారోగ్యంతో బాధపడే పేషెంట్లను, వారికి ఎంత ఇబ్బంది ఉన్నా మీరు ఆర్ఎంపీ డాక్టర్ మీరు ఒక్కరే ఉండరు కాబట్టి ఇంటికి రప్పించుకున్నారా? ఇంటికి రప్పించుకొని సేవ చేసిర్రా, లేకుంటే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సేవలు అందించరా? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము, నేను గత 25 సంవత్సరాలు దాటి ఇప్పటికీ ఇది 26వ సంవత్సరము. ఈ 26 సంవత్సరాలుగా కూడా నేను ప్రతి గడప గడప తిరుగుతూ ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో నేను వాళ్ళ యొక్క కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక
అదేవిధంగా ఏ విధమైనటువంటి వరుసలు ఉన్నాయో ప్రతి కుటుంబంలో నాది ఒక ప్రథమ స్థానంగా ప్రజల ప్రతి మనసులోనూ ఉన్నాను. కాబట్టి నేను ఇప్పుడు కాదు ఇక ముందైనా కూడా నాకు ఆరోగ్యం సహకరించినన్ని రోజులు కూడా నేను ప్రతి ఇంటికి పేద ప్రజలందరికీ కూడా నా వైద్య వృత్తిని కొనసాగిస్తూనే ఉంటాను. కాకపోతే ఇలాంటి నా మీద అభియోగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ అంతరాత్మకే వదిలిపెడుతున్నాను. ఎవరో ఒకరిద్దరు చెప్పినంత మాత్రాన నా యొక్క మనస్తత్వం కానీ నా యొక్క మానవత్వ విలువలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ హృదయాల గుండెల్లో నుంచి ఎవరు తీసేయలేరు. ఇది ఆ దేవుని సాక్షిగా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నా గ్రామ ప్రజలందరి గుండెల్లో నేనున్నాను. వారందరూ కూడా నా మనసులో ఎల్లవేళలా కూడా ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. నా సేవలు ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. దీనికి కొన్ని క్షుద్ర శక్తుల్లాగా గ్రామంలో ఎదురు తిరుగుతూ వాళ్ళ యొక్క ప్రచారాలు కొనసాగిస్తున్నారు. దానికి మేము ఎలాంటి కూడా ఇబ్బందులు పడే అవకాశం కూడా లేదు. వారు ఎలాంటి సమస్యలను వారు చేసేటువంటి ఇలాంటి నికృష్టమైనటువంటి దుష్ప్రచారాలకు మేము ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాము. ప్రజలే వారి యొక్క సమాధానాలను విని వారి యొక్క ఆత్మవంచన చేసుకున్నామనే విధంగా ప్రజలే సమాధానం చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. మన జగదీశ్వరాచారి గారు మీపై ప్రముఖంగా ఒక విమర్శ అనేది అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు, మీతో పాటు పనిచేసిన బీఆర్ఎస్ రెబల్ వాళ్ళు కూడా చేస్తున్నారు. మీ గ్రామ పంచాయతీలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సంబంధించి మీరు కోశాధికారిగా గతంలో పనిచేశారు. మరి దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి మెజారిటీ అమౌంట్ అనేది మీ దగ్గరే పెట్టుకొని డెవలప్మెంట్ పనుల విషయంలో నెగ్లెక్ట్ చేశారని, ఆ అమౌంట్ తోటే గ్రామ పంచాయతీ సంబంధించి మీరు ఆ డబ్బునే దేవుని డబ్బునే మీరు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ప్రముఖంగా మీపై ఒక ఘాటు విమర్శ ఉంది. సో దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? మీరు అడిగినటువంటి క్వశ్చన్కు సమాధానం అండి. మా కంటాయపాలెం గ్రామంలో గత 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అది. ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఈ 300 సంవత్సరాలుగా కూడా ఎలాంటి ఆధారం లేకుండా ఆ స్వామివారి యొక్క ఆలయము ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో పెద్దలు కమిటీలు వేసుకున్నారు. ఈ అభివృద్ధి పనులు ఒక్కటి కూడా జరగలేదు. దీనికి మా కంటాయపాలెం గ్రామంలోని యువకులమంతా కూడా ఒక కమిటీగా వేసుకొని ఆ యొక్క కమిటీకి అధ్యక్షులుగా ఇటికేల రాధాకృష్ణమాచారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా నిమ్మల సోమయ్య గారిని ఎన్నిక చేసుకోవడం జరిగింది. అలాగే ఆర్థికపరమైనటువంటి కోశాధికారి పదవిని ఊరి గ్రామ ప్రజలు కమిటీ సభ్యులందరూ కూడా నాకు ఆ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రతి గ్రామం ఈ మన కంటాయపాలెం గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ విరాళాలు సేకరిస్తూ ఉన్నాము. అలాగే ప్రతి ఇంటి నుండి కూడా వాళ్ళు ఎంతో హృదయపూర్వకంగా స్పందిస్తూ మా గ్రామంలోని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క కమిటీ ముందుకు వచ్చినందుకు వారు కూడా సంతోషపడ్డారు. చాలా విరాళములు దాదాపుగా ఒక 50 నుంచి 60 లక్షల వరకు సేకరణ జరిగింది. అంతకు మించి కూడా ఆ యొక్క ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసుకునే ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇంకా మేము మా కమిటీ సభ్యులైతేనేమి బయట వారైతేనేమి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించి ఉన్నారు. కొంత దాన్ని అప్పురూపకంగా కూడా బయట నుంచి తేవడం జరిగింది. అలాగే మీరు అడిగిన రెండో ప్రశ్న కూడా ఆలయ నిర్మాణానికి వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయనే మీ ప్రశ్నకి ఖచ్చితంగా నా దగ్గర ప్రతి రూపాయి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా బిల్ టు బిల్లు అన్ని సేకరణ జరిగే ఉన్నాయి. ఇలాంటి సన్నివేశంలోనే ఒకసారి కమిటీ సభ్యులంతా కూడా ఒకసారి నన్ను ప్రశ్నించడం జరిగింది. వారందరికీ సరైన సమాధానం చెప్పినప్పుడు అందరూ కూడా మేము ఏదో పొరపాటున మిమ్మల్ని అన్నాము, క్షమించండి అని కూడా కమిటీ సభ్యులు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. కాకపోతే అప్పుడు చెప్పినటువంటి వ్యక్తులే నా మీద కొన్ని అభియోగాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ యొక్క తరాల క్వశ్చన్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్తారు. ఎదుగుతున్నటువంటి ఆలయ శిఖరాలను చూస్తున్నప్పటికీ కూడా ఇలాంటి అభియోగాలు చేస్తున్నారంటే అది వాళ్ళ విఘ్నతకే దాన్ని వదిలేస్తున్నాము. దీనికి ఆ దైవమే కఠినమైన శిక్ష విధిస్తుందని నేను తెలియజేస్తున్నాను. మరి జగదీశ్వరాచారి గారు ఇటు కాంగ్రెస్లో స్వపక్షంలో విపక్షం, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో కూడా స్వపక్షంలో విపక్షం. గతంలో మీతో పాటు తిరిగిన వాళ్ళే వారు కూడా మీలాగానే టికెట్ ఆశించారు. టికెట్ రాక భంగపడి బీఆర్ఎస్ పార్టీ తరఫున రెబల్ అభ్యర్థిగా వాళ్ళు ఉన్నారు. అంటే ఏ పార్టీలో సరే రెబల్ అభ్యర్థులు అలా పోటీ చేస్తూ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ఒకటికేస్తూ ముందుకు పోతున్నారు.
మరి ఇక్కడ ఉన్నది తిప్పి కొడితే 2,500 మంది ఆరు 3,000 మంది. మరి ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు, అటు రెబల్ పార్టీ వాళ్ళు ఓట్లు చీలిపోతూ ఉంటాయి కదా, మరి మీ గెలుపు అనేది 100% మీరు గెలుస్తారని చెప్పి మీకు భరోసా ఉందా? ఓకే అండి, మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం నేను ఖచ్చితంగా 100కు 100% గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. ఎందుకంటే నా పూర్వం నుండి ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్యమైన కార్యకర్తలంతా కూడా నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రతి ఒక్కరి సలహాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో గ్రామ ప్రజల్లోకి ముందుకెళ్ళి గ్రామ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనుచు గ్రామ ప్రజల యొక్క ఓటర్ల మహాశైల యొక్క ఆ అమూల్యమైన ఓట్లతో భారీ మెజారిటీతో గెలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ గ్రామ ప్రజలే నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఖచ్చితమైన నమ్మకం నాను. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థి కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ని రెబల్స్ ఉన్నా కానీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరున్నా కానీ, మా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు చేసిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, మా నియోజకవర్గ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఇలా అన్ని దృష్టిలో పెట్టుకుంటే, అంతేకాకుండా గతంలో నేను చేసిన అనేక సేవా కార్యక్రమాల ఫలితమే ఈ గ్రామ ప్రజలు 2వ దఫా సర్పంచ్ ఎలక్షన్లో నన్ను దీవించబోతున్నారు, మా కుటుంబాన్ని దీవించబోతున్నారని చెప్పేసి రాగి సంగీత జగదీశ్వరాచారి గారు జై స్వరాజ్య వోల్టీ తోటి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. కంటాయిపాలెం, తొర్రూరు మండలం, మహిబాద్ జిల్లా నుంచి జై స్వరాజ్య వోల్ టీవీ ప్రత్యేక కవరేజ్. అభినందనలు తెలియజేస్తూ, గ్రామంలో ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్నికల యొక్క స్థానిక ఎన్నికల యొక్క సందర్భంగా కంటాయపాలెంలో గ్రామ సర్పంచ్గా రాగి సంగీత జగదీశ్వరాచారి గారిని సిపిఎం పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్గా అభ్యర్థి అయినటువంటి రాగి సంగీత గారికి, అట్లాగే మనకు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజానికానికి అభినందనలు తెలియజేస్తూ, గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ఉండబడినటువంటి ఈ ప్రచారంలో భాగంగా మా శక్తి మేరకు సిపిఎం పార్టీ బలపరిచినటువంటి ఈ యొక్క అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము గ్రామంలో ఉండబడినటువంటి సమస్యలను గ్రామంలో అభివృద్ధి చేయడానికి, వీటినన్నింటినీ పరిష్కరించడానికి అభ్యర్థిని చాలా మంచి వ్యక్తి, మంచి అన్యూన్యమైన వ్యక్తి, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండబడినటువంటి వ్యక్తి రాగి జగదీశ్వరాచారి గారు మంచి పనులు ఎంచుకొని ప్రజల యొక్క మన్ననలను పొంది ఈ ఓటు అడగడానికి ముందుకు పోవడానికి ఈ ఓటును పర్సు గుర్తుకు వేయమని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఉండబడినటువంటి ప్రచార ధోరణి ఏ విధంగా ఉన్నదంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పి అన్నీ గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ యొక్క అధినేత కేసీఆర్ చేసినటువంటి 10 సంవత్సరాల పరిపాలనను అనేకమైనటువంటి ఆరోపణలు చేసి అనేకమైనటువంటి అబద్ధాలు ఆడి ఇవాళ గద్దెనెక్కి మాయమాటలు చెప్పి మారేడుగాయ చేసి ఈనాడు 2,000ను 4,000 ఇస్తానని, రైతు బంధును 10,000ను 15,000 ఇస్తానని ఈనాడు 12,000 ఇచ్చి ఒకసారి 2 సార్లు వేసి అసలు రైతు బంధే నిలిపివేసిండు. 4,000 ఇచ్చుడు లేదు, మహిళలకు ఇస్తానన్న 2,500 లేవు, రైతుకు సన్న ఓట్లకు బోనస్ ఇస్తానన్న 500 లేవు. అట్లాగే మాకు ఉండబడినటువంటి మా అభ్యర్థి మీద అనేకమైనటువంటి ఆరోపణలు, ఏది లేనిపోని చికాకులు ఏదో చేసినలు అనే దాని మీద అది శుద్ధ అబద్ధం. ఈ యొక్క గుడి పైసలు అంటే ఇప్పుడు ఉండబడినటువంటి లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవస్థానం పునర్నిర్మాణం కోసం ఆర్నిసలు కృషి చేస్తూ ఆ నిర్మాణ పనులు గ్రామ ప్రజలే కాక ఆ గుడి యొక్క అభిమానులు, ఆ దేవుని మీద అభిమానులు ఉండి ప్రతి ఒక్కరు చందా ఇచ్చిన వాటిని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ వెళ్తుంటే ఈనాడు వారికి అవుపడడం లేదా? ఆరోపణలు చేసిన వాళ్ళకు కింది నుంచి పైకి చూసేంత వరకు అభివృద్ధి చెందింది గుడి.
ఏ ఒక్క రూపాయిగా కూడా మీరు ఎప్పుడు కూర్చున్న గ్రామంలో దానికి రూపాయికి రూపాయి జవాబు చెప్పి మీకు సరైనటువంటి బుద్ధి చెప్పవలసిన అవసరం మాకెంతైనా ఉంది. ఇయ్యాల కాకుండా ఇంకా 10 రోజులకు కానీ ఇంక 10 నెలలకు కానీ 10 సంవత్సరాలకు కానీ ఆ యొక్క గుడి నిర్మాణంలో భాగంగా ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ప్రగతి పదంలో నడుస్తున్నది. ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం, చాలా విచిత్రమైనటువంటి విషయం, విచిత్రమైన ఆరోపణలు. ఆరోపణలు నిరూపించని ఎడల మీకు ఎలాంటిదైనా కాకుండా ప్రజల చేత బుద్ధి చెప్పేవాల్సి వస్తుందని చెప్పని కాకుండా నేను ఈ యొక్క విధానంలో నేను మీకు సవాలు విసురుస్తున్నా. ఇంకొక విషయం, ఎవరు ఏమైనా ప్రతి వ్యక్తి మీద దుర్భాషలాడి అనవసరమైన ఆరోపణలు చేస్తే దానికి ప్రతిరూపం, దానికి ఏది అయినా ప్రతిఘటించక తప్పదు. మీకు ఈ ఆరోపణలు ఏదైతే చేసిందో మీరు ఆ ఆరోపణలకు వాస్తవంగా మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఏదున్నా కాకుండా మేము వదిలిపెట్టే సమస్య అయితే లేదు. ప్రజల ముందు పోయి మా అభివృద్ధి పథంలో మేము ఉండబడినటువంటి ఈ యొక్క రాగి సంగీత జగదీశ్వరాచారిని మేము ఈ ప్రజలను చాలా సాన్నిహిత్యంగా మంచిగా చేతుల మంచిగా ఏదున్నా కూడా దండం దాచిన పెట్టైనా మేము ఓటేయించుకొని అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకొని మేము మీ ముందుండి మీకు సరైన జవాబు చెప్తాం. మీ ప్రశ్నలకు, మీ ఆరోపణలకు మేము జవాబు చెప్పగలుగుతాం. మేము జవాబుకు అయినా గెలిచినా గెలవకపోయినా అనేది కాదు ఇక్కడ. బిడ్డ జాగ్రత్త, ఇప్పటికే ఈ మాటలు మించిపోయినాయి. అది ఏదున్నా కూడా మేము జవాబు చెప్పడానికి, సరైనటువంటి జవాబు చెప్పడానికి మేము ఉన్నామని గట్టి పదంగా చెప్తున్నామని చెప్తున్నా. జై స్వరాజ్ ఓల్డ్ టీవీ వారికి కంటేపాలెం బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము రాగి జగదీశ్వరాచారి గారికి, రాగి సంగీత గారికి, మా పార్టీ కార్యకర్తలందరూ మరియు సిపిఎం పార్టీ కార్యకర్తలందరి సహకారంతో వారిని వెంట ఉండి నడిపించి వారికి సంపూర్ణ మద్దతు ఇస్తూ భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము అందరం సైనికుల్లాగా, దయాన్న సైనికులలాగా పనిచేస్తున్నాము. ఎందుకంటే అవతల ఇంతకుముందు మాతోటి కష్టపడ్డ కార్యకర్తలు మేమే కష్టపడ్డాం, వాళ్ళు ఎక్కడ కష్టపడ్డారు, ఆయన ఏడ కష్టపడ్డారు అని అంటున్నారు. ఆయన ఎక్కడ కష్టపడ్డది, ఏడ కష్టపడ్డది నా దగ్గర కూడా ఫోటోలతో సహా ప్రూఫ్స్ ఉన్నాయి. 2018 ఎలక్షన్లో కూడా ఆయన దయాకర్ రావు గారి గెలుపు కోసం నా వంతుగా నేను పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన కూడా పనిచేయడం జరిగింది నాతోని పాటుగా. తర్వాత 2023 డిసెంబర్ ఎలక్షన్లో కూడా నాతోని పాటుగా పనిచేయడం జరిగింది, మా అందరితో పాటుగా. నేను మాకు రెబల్గా నిలబడ్డటువంటి వ్యక్తులకు కూడా నేను సూటిగా అడుగుతున్నాను, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ రాజకీయంలో పనిచేసిరు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిరు, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాము, ఒక్కసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వాళ్ళని అడుగుతున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలల్లా మేము ఒక గ్యారంటీలో ఒక 13 హామీలు ఉన్నాయి. 6 గ్యారంటీలల్లా ఒక గ్యారంటీలో ఏదో ఉచిత బస్సు పెట్టి షిగలు పట్టించుకొని వాళ్ళకు ఎవరు ఒక పేద రైతు ఉన్నాడు రోజు బస్సులలో తిరిగాడు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే బస్సులలో తిరుగుతున్నారు. ఇవాళ బస్సు ఎక్కాలంటే మొగోళ్ళం భయపడుతున్నాం. ఒక డీలక్స్ బస్సు హైదరాబాద్కు పోతే 250 రూపాయల టికెట్ ఇవాళ 320 రూపాయలు అయింది. ఫ్రీ బస్సు మీరు ఎక్కడ పెట్టినట్టు. 13 హామీలల్లా మీరు ఇస్తానన్న తులం బంగారం ఎక్కడ పోయింది, మీరు పెంచుతారన్న వృద్ధుల పింఛన్లు ఎక్కడ పోయినాయి, మీరు పెంచుతారన్న వితంతువుల పింఛన్లు ఎక్కడ పోయినాయి, మీరు పెంచుతారన్న వికలాంగుల పింఛన్లు 6,000 చేస్తానన్నారు, అదే కేసీఆర్ ఇచ్చే 4,000 ఇస్తున్నారు. మీరు ఇచ్చే వితంతు పింఛన్లు, మీరు ఇచ్చే మన ఆసరా పింఛన్లు అదే 2,000 ఇస్తున్నారు. మీరు ఇవి ఎందుకు పెంచలేదు? మీరు ఇండ్లు ఇచ్చినా అని చెప్పుకుంటున్నారు. మేము కూడా గతంలో 21 ఇండ్లు తీసుకున్నాం, 21 ఇండ్లు కట్టించినాం. వాళ్ళను 21 ఇండ్లు బరాబరి గ్రామ పంచాయతీలో పేదలకు మాత్రమే ఇచ్చినాం మేము. కానీ మీ లెక్క మేము ఏదో పార్టీలకు పనిచేసే వాళ్ళకే మేము ఇల్లు ఇస్తామని మేము ఎక్కడ చెప్పుకోలేదు. మేము గ్రామసభ పెట్టి ఎవరైతే అసలైన అరువులో వాళ్ళకు మాత్రమే 21 ఇండ్లు పంచడం జరిగింది. నేను ఇప్పటికి కూడా ఇదే చెప్తున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు మీరు ఏం అమలు చేసిరో దానితో మీరు జనాలకు వెళ్ళండి. కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ఏం చేసిందో దానితో మేము ముందుగా పోతున్నాం. మాకు దయాన్న అండ ఉన్నది. రెబల్ వ్యక్తులకు కూడా చెప్తున్నా. స్వరాజ్యం టీవీ వారికి నమస్కారాలు. మేము సిపిఎం పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన రాగి సంగీత గారికి బలపరచడం జరిగింది. ఈ సిపిఎం పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీకే
చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తున్నారనే ఉద్దేశంతో సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతున్నది. నేను 2వ వార్డులో కూడా పోటీ చేయడం జరిగింది. వీళ్ళ అభివృద్ధి లక్ష్యంగానే మా సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కూడా ఈ విలేజ్లో వారి పేరు చాలా వాళ్ళు చేసిన స్వచ్ఛందంగా పనులు చాలా ఉన్నాయి. అందుకొరకే మేము వారికి మద్దతు ఇవ్వడం కూడా జరుగుతున్నది. గత గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లు కూడా పెట్టడం జరిగింది. అవి పంచడానికి కూడా వాళ్ళు ముందుకు రాని పక్షంలోనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకు అండగా ఉంటామన్నారు. వీళ్ళు పంచడానికి కూడా చేతగాని కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వరకు జైళ్ళల్లో మగ్గ పెడుతున్నారు. ఒక్కొక్కరిని తీసుకుపోయి ప్రచారంలో వీళ్ళు ఉంటారనే ఉద్దేశంతో జైళ్ళల్లో పెట్టడం కూడా జరుగుతున్నది. అయినా ఈ జైళ్ళల్లో పెట్టడం వల్ల ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు. ఇకనైనా మాకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా అండతో ఉండి మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా కోరుకోవడం జరుగుతున్నది. ఇకనైనా ఈ పాలక పక్షాలు ఎవరే అయినా మా తెరువుకు వస్తే మాత్రం బాగుండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సంగీత గారు, ఇప్పుడు ఫేజ్ 2 గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు అభ్యర్థిగా ఉన్నారు. మరి మీ గ్రామ పంచాయతీ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి, ఏది దృష్టిలో పెట్టుకొని మీకు ఓటేయాలని చెప్పి మీరు అంటున్నారు? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో రెబెల్ అభ్యర్థి ఉన్నారు, కాంగ్రెస్లో అధికార పార్టీ అది రెబెల్ అభ్యర్థి అక్కడ కూడా ఉన్నారు. మరి అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు అభ్యర్థిగా ఉన్నారు. రేపటి నాడు మీ గ్రామ ప్రజలు మీకే ఓటు వేయబోతున్నారని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? మీరే గెలిపే తథ్యమని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటారు? ముందుగా జై స్వరాజ్య టీవీ ఛానల్ వారికి నా నమస్కారము. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా నన్ను నిలబెట్టారు. మేము గెలుస్తామని అనుకుంటున్నాము. మా గ్రామ ప్రజలంతా మమ్మల్ని ఎన్నుకున్నారు. తోటి వాళ్ళందరూ ముందుకొచ్చి మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము ఏదైనా గ్రామానికి ఏది కావాల్సిందన్నా మేము చేయిస్తాము. మా వారు చేసిన పనులకు సేవలకు వాళ్ళందరూ ముందుకొచ్చి మమ్మల్ని నిలబెట్టారు. మా వెనక దయన్న అండ ఉన్నది. మేము తప్పకుండా గెలుస్తాము, ప్రజల్ని కాపాడుతాము. జై స్వరాజ్య టీవీ వారికి నమస్కారాలు. నా పేరు పల్లెదేవమ్మ, నేను మాజీ ఎంపీటీసీని. ఇప్పుడు మేము దయాకర్ రావు ఆయంలా మేము పనిచేస్తాను, ఆయన అండదండలుగా మేము పనిచేస్తాను. అక్కడి నుంచి ఇక్కడ కంటాయపాలెం ఆయన మండుగురు నెంబర్లు ఇచ్చినా కూడా మేము దయాకర్ రావు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే పనిచేస్తామని కట్టుబాటుతోటి పనిచేస్తాను. రాగి సంగీత గారికి టికెట్ ఇచ్చిండు సారు. ఆ సారు టికెట్ ఇచ్చిన వాళ్ళకే మేము మద్దతు తెలుపుతాను. కానీ అవతలి పార్టీ వాళ్ళు మేము పని చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, మరి నేను ఇన్నేళ్ళు చేసినా అన్నేళ్ళు చేసినా అని ఎదుటి వ్యక్తి అంటాడు. ఆ వ్యక్తికి కార్యదర్శిగా మేము పెడితే ఒక్కరోజు కూడా ఒక మనిషిని దోలి పార్టీ మీటింగ్ పెట్టిన రోజులు లేవు. 4-5 కలిసి కేకులు కట్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అవి చర్చను పెట్టంటే దగ్గరకు వచ్చి పెట్టమను, మేము పని చేసినాం అనడం కరెక్ట్ కాదు. సార్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి చేస్తామని పార్టీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి విమర్శిస్తారు అంటే వాళ్ళు విమర్శించుకున్నప్పుడు మా ముందొచ్చి విమర్శించాలి. ఎక్కడనో సాటుగా మాట్లాడడం కాదు. ఒక్కరోజు మీటింగ్ పెట్టిన పాపాన పోలేదు. ఎక్కడనో జాబులు చేసుకుంటా తొరువులే కలిసి సారొత్తాడనగానే తెల్లబట్టలు వేసుకొని 4-5 కలుసుకొని కేకులు కట్ చేసుకున్నారు తప్ప పార్టీకి ఏమాత్రమైన పని కూడా చెయ్యలేదు. మేము ఇన్ని రోజులు మాట్లాడుకుంటున్నది ఎందుకంటే పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకు చేస్తాను అనుకున్నాం కాబట్టి ఎవరిని విమర్శించొద్దు అనే ఉద్దేశం. అంటే వాళ్ళు టికెట్ ఇప్పించిర్రు, వీళ్ళు చేసిర్రు, ఐసా పైసా అనే మాటలు మాట్లాడతారు. అది ఇప్పటికైనా మానుకోమ్మను. మేము సారు అండదండగా సారు అడుగుజాడలో మేము పనిచేస్తాను, పార్టీకి కట్టుబడి ఉన్నాం, పార్టీకి పనిచేస్తాను. రాగి సంగీత గారికి టికెట్ ఇచ్చింది బాజాప్తా మేము వారికి పనిచేస్తాం, వారికి గెలిపించుకుంటందుకు శాయశక్తిలో కష్టపడతాం. ఇది మేము మాత్రం చెప్పదలసింది ఏంది, ఇక కాంగ్రెస్ వాళ్ళ విషయాలకు వచ్చే ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు అంటే వాళ్ళు మనం విమర్శించకపోదు, అది అట్లా ఇది ఇట్లా ఇండ్లు ఇయ్యలేదు, అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు అని చెప్తాను. కాబట్టి వాళ్ళు ఇండ్లు ఇచ్చినాయి వాళ్ళ అంతరాత్మకు వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాను. మేమేం చేసామో మేము ఎవరి దగ్గర బతిలాడి ఓటు అడుక్కుంటాను. నీ ధైర్యం ఉంటే నువ్వు గెలువు, మేము కాదంటలేవు. విమర్శించుతందుకు మీకు హక్కు లేదు అని చెప్తానా. 2000-2500 ఇస్తానన్నారు, ఏ మహిళకి ఇచ్చినావు? పింఛను పెంచన్నావు, ఎవరికి ఇచ్చినావు? నువ్వు బస్సులు వేసినావు బాబు, నేను కాదంటలేను. బస్సులు జాబు ₹1,00,000 చేసుకున్న జాబులలో భార్యలే వస్తారు తప్ప మేము పోతలేము. మరి ఇంకో విషయానికి వచ్చేవరకు ఏమైందంటే రైతులను నేను కళ్ళల్లో పెట్టుకొని చూస్తాను. నేను రైతు బిడ్డనే అన్నావు.
నువ్వు రైతు బిడ్డవే కావచ్చు, మరి బత్తాలకు కొట్టుకుంటారేందన్నా అని అడుగుతాను. నువ్వు ఫస్ట్ టీడీపీలో పనిచేసినావు అన్నా ముఖ్యమంత్రి, నేను నీతోటి చేసిన, మరి నువ్వు ఎక్కడ బస్తాలు ఇస్తానవు, ఏడున్నావు, రైతులు సత్తి ఎక్కడికి వస్తానవు, నువ్వేం చేస్తానవో నీ అంతరాత్మకు నీకే నేను వదిలేస్తానా. కానీ అందరి మీద విమర్శించవాడు అవసరం లేదు. నీ శాతనైతే నువ్వు గెలువు, మా శాతనైతే మేము గెలుస్తాం. దయాకర్ రావు పద్ధతి ప్రకారంగా అడుగు జాడల మేము నిలబడి పనిచేస్తాను. మేము ఖచ్చితంగా రాగి సంగీతను రాత్రి పగులు కష్టపడి అయినా మేము గెలిపించుకుంటాం, గెలుస్తాను, అంతే సంగతి. తెలంగాణ జై దయన్న, జై దయాకర్ రావు, జై కేసీఆర్.